నేటి నుంచి ఏపీలో వాలంటీర్ల ఆందోళన, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. కరకట్ట అక్రమ కట్టడానికి అధికార ముద్ర, సీఎం అధికారిక నివాసం గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. ఏపీలో ఏరులై పారుతున్న మద్యం, 2 రోజుల్లో 332 కోట్ల అమ్మకాలు. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు రేవంత్ సర్కార్ శుభవార్త, మేడ్చల్ శామీర్పేట్ మెట్రో లైన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అన్నదాతల్ని తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తోంది, చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న హరీష్ రావు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు, ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు, ఇవాల్టి నుంచి ఈడీ విచారణ. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. నేటి నుంచి తెలంగాణలో టెట్ 2వ విడత పరీక్షలు, 2 సెషన్స్లో ఈ నెల 20 వరకు జరగనున్న ఎగ్జామ్స్. మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ధర్నా, కాలేజీ గర్ల్స్ హాస్టల్లో యువతుల వీడియోలు తీశారనే ఆగ్రహం, వంట చేసేవారే వీడియోలు తీసుంటారనే అనుమానం. ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతల్ని అదనపు కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు నిద్ర చేయాలని ఆదేశం. పల్నాడు జిల్లా నాగవరంలో రెచ్చిపోయిన పచ్చముక్కలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లపై రాళ్లు రువ్వుతూ బీభత్సం, బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకుని పోలీసులు. నకిలీ మందులు తయారు చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం, డ్రగ్స్ కంట్రోల్ను రాష్ట్రంలో బలోపేతం చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 23 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె, ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఎంపీ డీకే అరుణ. అల్లు అర్జున్ కేసును విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ, సంధ్యా థియేటర్ వద్ద లాఠీచార్జ్పై వివరణ ఇవ్వాలని డీజీపీకి నోటీసులు. హైదరాబాద్లో భారీగా నకిలీ మెడిసిన్స్, 2 కోట్ల రూపాయల విలువైన మందులు స్వాధీనం. హైదరాబాద్లోని మలక్పేట్లో కానిస్టేబుల్ ఆత్మహత్య, ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ జనావత్ కిరణ్. తిరుపతి జిల్లా పున్నేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో పేలిన బాయిలర్లు, 5గురు మృతి చెందినట్లు సమాచారం. జీడిమెట్లలో కెమికల్ స్క్రాప్ వాహనంలో బ్లాస్ట్, వాణి కెమికల్స్ దగ్గర వాహనాలకు అంటుకున్న మంటలు. కొత్తగూడెం నుండి శబరిమలకు సైకిల్పై బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తుడు, 12 రోజుల తర్వాత శబరికి చేరుకుంటున్నానన్న రామారావు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణు భార్య, మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన తారక్క. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధి పెంపు, ఈ ఏడాది తొలి కేబినెట్ సమావేశాన్ని రైతులకు అంకితం ఇచ్చామన్న మోదీ. H1B వీసా చర్చపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, అమెరికాకు స్మార్ట్ పీపుల్ కావాలన్న ట్రంప్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు తాత్కాలిక సభ్యత్వం, నేటి నుంచి 2 ఏళ్ల పాటు భద్రతా మండలిలో మెంబర్గా పాక్. శ్రీలంక అంతటా అవినీతి క్యాన్సర్లా వ్యాపించింది, సమిష్టి కృషితోనే అవినీతిని నిర్మించగలిగామన్న అధ్యక్షుడు దిశనాయకే. సరికొత్త చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన బౌలర్గా రికార్డ్.